తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత మహానేత నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. భారీగా బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం తెలుగుదేశం పలు రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైరా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తాళ్ళూరి అప్పారావు మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీ రామారావు పేదల సంక్షేమం కోసం కృషి చేశారని, బడుగు బలహీన వర్గాల ప్రజలకు 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చిన ఘనత స్వర్గీయ ఎన్టీ రామారావుకే దక్కుతుందని చెప్పారు. जोहार ఓకే విద్యా సంస్థ లాంటిది తెలుగుదేశం పార్టీ. కానీ ఈ రోజు అందరూ నాయకత్వం చేస్తున్నారంటే ఆ రోజున రాజకీయాల్లో ఏకపక్షంగా నడిచే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దాంట్లో ఈ రోజున కొన్ని వేల మంది పదవులు అనుభవిస్తున్నారు. దేశంలో ప్రక్షాళన రాజకీయాల్లో తీసుకొచ్చింది. అంతకుముందు మనకి ఎమ్మెల్యే ఎవరో తెలీదు, ఎంపీ ఎవరో తెలీదు, మనకి పైన ఏ నాయకత్వం ఉందో తెలీదు. మన ఊళ్ళో ఉన్న ఒక గ్రామ పెద్ద చెప్తే ఓటేసేవాళ్ళం కానీ ఎమ్మెల్యేని చూసేవాళ్ళం కాదు, ఎంపీని చూసేవాళ్ళం కాదు. అనుభవం చేసి అన్ని రంగాల్లో అవగాహన చేసుకొని తెలుగు జాతికి ఒక ప్రత్యేకత రావాలి, ఢిల్లీ గత వడగాలి అనే ఆసక్తితో ఆ రోజు అన్న ఎన్టీ రామారావు ఒక తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. జరిగిన తర్వాత ప్రజలు కూడా ఒకసారి గుర్తించారు, తెలుగు రాష్ట్రాలకి ఒక ఆశా జ్యోతి వచ్చింది. ఆ ఆశా జ్యోతి అన్న నందమూరి తారక రామారావు ఈ చరిత్రను మార్చగలని నమ్మకంతో 9 నెలల్లో అధికారుల పెట్టిన చరిత్ర అన్న ఎన్టీ రామారావుకి మనం ఇచ్చిన గిఫ్ట్. ఈ తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చిన తర్వాత అన్న చెప్పారు, అన్ని కులాలు సమానం, అన్ని మతాలు సమానం, అందరం కలిసిపోవాలి, పేదలకు నిర్మూలించాలి, చట్టసభలో మార్పు రావాలి అని ఒక చట్టాన్ని తీసుకొచ్చిన మహాపురుషుడు, మహాయోగుడు అన్న నందమూరి తారక రామారావు. అటోని మనం